ఈ మ్యాచ్ చూసిన తరువాత ఒక విషయం మాత్రం క్లియర్ అయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా బౌలింగ్ ఇలా ఉంటే మ్యాచ్ గెలవడం చాలా కష్టం. చిన్నస్వామి స్టేడియంలో 200 పరుగులంటే గుడ్ స్కోరే. కానీ ఈ మ్యాచ్లో అది అసలు సేఫ్ అనిపించలేదు. ఎందుకంటే ఆర్సీబీ చాలా క్లియర్ ప్లాన్తో వచ్చింది. ఎస్ఆర్హెచ్ మాత్రం బౌలింగ్లో పూర్తిగా క్లూలెస్గా కనిపించింది. మొదట బౌలింగ్ గురించి మాట్లాడితే పెద్ద సమస్య న్యూ బాల్. టీం దగ్గర ప్రాపర్ కొత్త బంతి బౌలర్ లేడు. అందుకే నితీష్ కుమార్ రెడ్డితో స్టార్ట్ చేశారు. అతను ఓకే బౌలింగ్ చేశాడు, కానీ అతను మెయిన్ స్ట్రైక్ బౌలర్ కాదు. జైదేవ్ ఉన్నత్కట్ అనుభవం ఉన్నా ఇంపాక్ట్ లేదు. డేవిడ్ పెయిన్ 125 పేస్తో రావడం పెద్ద మిస్టేక్. హర్షల్ పటేల్ దగ్గర వేరియేషన్స్ ఉన్నా ఎగ్జిక్యూషన్ లేదు. మిడిల్ ఓవర్స్లో కూడా ఎక్కడ ప్రెషర్ క్రియేట్ కాలేదు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం, ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి 2 కీలక బౌలర్స్ లేరు. ప్యాట్ కమిన్స్ కూడా లేడు, ఇంకా బ్రైడన్ కార్స్ కూడా ఆడలేదు. వాస్తవానికి కార్స్కి నెట్స్లో బ్యాటింగ్ చేస్తూ చేతికి ఇంజురీ అయింది. ఫ్రాక్చర్ ఏమీ లేదు, కానీ స్వెల్లింగ్ వల్ల బాల్ పట్టడం కష్టమై మ్యాచ్ మిస్ అయ్యాడు. కానీ కోచ్ డేనియల్ వెటోరీ చెప్పింది ఏమిటంటే అతను రికవర్ అవుతున్నాడు, కోల్కతా మ్యాచ్కి అవైలబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది చాలా పెద్ద పాయింట్. ఎందుకంటే ఈ మ్యాచ్లో మీరు చూశారు, కార్స్ లేకపోవడం వల్ల బౌలింగ్లో ఎలాంటి పంచ్ లేదు. ఇప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడితే చాలా సింపుల్ ప్లాన్. విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో నిలబడాలి, మిగతా వాళ్లు అటాక్ చేయాలి. అదే జరిగింది. దేవదత్ పడిక్కల్ మ్యాచ్ని అక్కడే తీసుకెళ్లాడు. అతని టైమింగ్ చాలా క్లియర్. రజత్ పటిదార్ వచ్చి స్పీడ్ పెంచాడు. టీమ్ డేవిడ్ ఫినిష్ చేశాడు. ఒక్క ఓవర్ కూడా ఎస్ఆర్హెచ్ కంట్రోల్లో రాలేడు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత డామినేషన్ జరిగిందో. ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ గురించి మాట్లాడితే ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరికి షార్ట్ లెంగ్త్ బాడీ లైన్ వేశారు. వాళ్లకి ఫ్రీగా ఆడే ఛాన్స్ ఇవ్వలేదు. జాకబ్ డఫీ చాలా బాగా ప్లాన్ అమలు చేశాడు. భువనేశ్వర్ కుమార్ కూడా సపోర్ట్ ఇచ్చాడు. ఇదే ఎక్స్పీరియన్స్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో పాజిటివ్ ఏమిటంటే ఈశాన్ కిషన్ చాలా కూల్గా ఆడాడు. క్లాస్ అని కూడా స్టేబుల్. అనికేత్ వర్మ చివర్లో మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గురించి. ఎస్ఆర్హెచ్ తమ నెక్స్ట్ మ్యాచ్ ఏప్రిల్ 2న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ చాలా కీలకం, ఎందుకంటే మొదటి మ్యాచ్లో కనిపించిన బౌలింగ్ సమస్యలు ఇక్కడే ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే ఎస్ఆర్హెచ్లో ఒక పెద్ద చేంజ్ ఉండే అవకాశం ఉంది. బ్రైడన్ కార్స్ ఫిట్ అయితే డేవిడ్ పెయిన్ లేదా ఈశాన్ మలింగాలో ఎవరో ఒకరు బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కార్స్ వస్తే పేస్, కంట్రోల్, వికెట్ టేకింగ్ ఆప్షన్ 3 కూడా వస్తాయి. ఇంకా ప్యాట్ కమిన్స్ వస్తే బౌలింగ్ పూర్తిగా సెటిల్ అవుతుంది. శివం మావి లాంటి న్యూ బాల్ బౌలర్ అవసరం. లియామ్ లివింగ్స్టన్ కూడా ఆడే అవకాశం ఉంది టీం బ్యాలెన్స్ కోసం. ఇప్పుడు కేకేఆర్ గురించి చిన్నగా మాట్లాడితే వాళ్ళు హోమ్ గ్రౌండ్లో చాలా స్ట్రాంగ్ టీం. స్పిన్ కూడా ఉంటుంది, పేస్ కూడా ఉంటుంది. కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఇది ఈజీ మ్యాచ్ కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి 3 కీలక ఫోకస్ పాయింట్స్. మొదట న్యూ బాల్ బౌలింగ్ సెట్ చేయాలి. రెండవది మిడిల్ ఓవర్స్లో వికెట్ తీసే ప్లాన్ ఉండాలి. మూడవది డెత్ ఓవర్స్లో కంట్రోల్ ఉండాలి. ఇవి 3 సెట్ అయితేనే మ్యాచ్లో కాంపీట్ చేయగలరు. ఫైనల్గా ఒక విషయం క్లియర్, బ్యాటింగ్తో మీరు మ్యాచ్ గెలవచ్చు, కానీ టోర్నమెంట్ గెలవాలంటే బౌలింగ్ కావాలి. ఇలానే బౌలింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్ 200 కొట్టినా గెలవలేరు. కానీ ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఇంకా టైం ఉంది. సరిగ్గా మార్పులు చేస్తే కమ్బ్యాక్ ఇవ్వగలరు. అయ్యా, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మ్యాచ్లో ఓడిపోవడం ఒక విషయం, కానీ టీంలో లోపల ఏమవుతుంది అనేది ఇంకా పెద్ద విషయం. ఎస్ఆర్హెచ్ విషయంలో ఇప్పుడు అదే కనిపిస్తోంది. బయటికి చూస్తే ఇది సింపుల్గా బౌలింగ్ ఫెయిల్యూర్ లాగా అనిపిస్తోంది, కానీ లోపలికి వెళితే ఇంకా చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయి. మొదట కెప్టెన్సీ గురించి మాట్లాడాలి. ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో ఈశాన్ కిషన్కి కెప్టెన్సీ ఇచ్చారు. పేపర్ మీద చూస్తే ఇది మంచి నిర్ణయం లాగానే కనిపిస్తుంది, ఎందుకంటే ఈశాన్ కిషన్ రీసెంట్గా డొమెస్టిక్లో కెప్టెన్సీ చేసి ట్రోఫీ కూడా గెలిచాడు. టీంని అగ్రెసివ్గా లీడ్ చేయగలడు. కానీ ఐపీఎల్ అనేది డిఫరెంట్ గేమ్. ఇక్కడ మీతో పాటు ఇంటర్నేషనల్ స్టార్స్ ఉంటారు. వాళ్ళని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. అదే ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో కనిపిస్తోంది. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా బయటకు వచ్చింది. ప్రాక్టీస్ మ్యాచ్లోనే ఈశాన్ కిషన్కి అతని సొంత టీం బౌలర్ జీషాన్ అన్సారీ 5 సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఇది చిన్న విషయం అనిపించచ్చు, కానీ కెప్టెన్కి ఇలాంటి రియాక్షన్ రావడం అంటే టీంలో ఇంటర్నల్ టెన్షన్ ఉండొచ్చు అన్న సంకేతం. అసలు ఆ ఇన్సిడెంట్లో ఏమైందంటే ఈశాన్ కిషన్ బాగా ఆడుతున్నాడు. వరుసగా 6లు 4లు కొట్టాడు. కానీ ఆ ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. వెంటనే బౌలర్ అతన్ని పెవిలియన్ వైపు చూపిస్తూ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఈశాన్ నవ్వేసి వెళ్ళిపోయాడు. కానీ బయట వాళ్ళు చూసే దృష్టిలో ఇది ఒక రూమర్ క్రియేట్ చేసింది. డ్రెస్సింగ్ రూమ్ అంతా సెట్లో ఉందా అన్న ప్రశ్న. ఇంకో విషయం, కెప్టెన్సీ అంటే కేవలం టాస్ గెలవడం కాదు. ఫీల్డ్ సెటప్, బౌలింగ్ రొటేషన్, గేమ్ రీడింగ్ ఇవన్నీ ఉండాలి. ఈ మ్యాచ్లో ఈశాన్ కిషన్ దగ్గర ఈ క్లారిటీ కనిపించలేదు. బౌలర్స్ ఎవరు ఎప్పుడు వెయ్యాలి అన్నది క్లియర్గా లేదు. ఈశాన్ మలింగాను లేట్గా తీసుకొచ్చారు. హర్షల్ పటేల్ పిట్టుపడుతున్నాడు, అయినా అతనితోనే ఓవర్లు పూర్తి చేయించారు. ఇవి చిన్న చిన్న మిస్టేక్స్ కాదు, మ్యాచ్ ఫలితాన్ని మార్చే మిస్టేక్స్. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడితే ఈ ప్లేయర్ మీద ఎస్ఆర్హెచ్ చాలా నమ్మకం పెట్టుకుంది. ఆల్రౌండర్గా ఫ్యూచర్ స్టార్గా చూస్తున్నారు, కానీ అతని రోల్ క్లియర్గా లేదు. ఓపెనింగ్ బౌలింగ్ చేయిస్తున్నారు, మిడిల్ ఓవర్స్లో కూడా వాడుతున్నారు, బ్యాటింగ్లో కూడా టాప్ ఆర్డర్లో పంపిస్తున్నారు. ఇలా ఒక ప్లేయర్కి 3 పనులు ఇస్తే ఏదీ సరిగ్గా చేయలేడు. ఈ మ్యాచ్లో కూడా అతను మొదటి 2 ఓవర్లు బాగానే వేశాడు, కానీ అతనితో మీరు పవర్ ప్లే డామినేట్ చేయలేరు. అతను సపోర్ట్ బౌలర్ మాత్రమే.
బ్యాటింగ్లో కూడా అదే పరిస్థితి. నెంబర్ 4లో వచ్చి సెటిల్ అయ్యే లోపే అవుట్ అయిపోయాడు. అంటే ప్రెషర్ హ్యాండిల్ చేయడంలో ఇంకా గ్యాప్ ఉంది. ఇప్పుడు ఒక పెద్ద పాయింట్, లాస్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్ గత సీజన్లో కూడా ఇలానే ఉంది. బ్యాటింగ్ స్ట్రాంగ్ కానీ బౌలింగ్ ఇన్కన్సిస్టెంట్. కొన్ని మ్యాచ్ల్లో బాగా ఆడారు కానీ కంటిన్యూటీ లేదు. ఈ సీజన్ మొదటి మ్యాచ్ చూసిన తర్వాత అదే ప్యాటర్న్ కనిపిస్తోంది. బ్యాట్స్మెన్ పరుగులు తెస్తున్నారు కానీ బౌలర్స్ మ్యాచ్ గెలిపించడం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఫీల్డింగ్. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కొన్ని క్యాచ్లు డ్రాప్ చేసింది. ఇది చాలా క్రిటికల్, ఎందుకంటే మీరు ఇప్పటికే బౌలింగ్లో వీక్గా ఉన్నప్పుడు క్యాచ్లు కూడా డ్రాప్ చేస్తే మ్యాచ్ గెలవడం అసాధ్యం. ఒక్క క్యాచ్ పడితే గేమ్ మళ్లీ మీ వైపు వస్తుంది, కానీ అది కూడా మిస్ అయితే మ్యాచ్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్. అలాగే బౌండరీ సేవింగ్ కూడా అంత బాగా కనిపించలేదు. చిన్న చిన్న మిస్టేక్స్ మొత్తం కలిపి పెద్ద సమస్యగా మారాయి. ఇప్పుడు ఒక సింపుల్ ప్రశ్న, ఎస్ఆర్హెచ్ సమస్య బౌలింగ్ మాత్రమేనా? లేదు, ఇది ఒక కంప్లీట్ టీమ్ ఇష్యూ. కెప్టెన్సీ క్లారిటీ లేదు, బౌలింగ్ కాంబినేషన్ సెట్ కాలేదు, ప్లేయర్స్ రోల్స్ క్లియర్ కాదు, ఫీల్డింగ్ స్టాండర్డ్లో లేదు. ఇవి అన్నీ కలిపి ఈ ఓటమికి కారణం. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ముందు ఎస్ఆర్హెచ్ ఏమి చేయాలి? మొదట ఒక క్లియర్ ఐడియా ఉండాలి, ఎవరు న్యూ బాల్ వేస్తారు. రెండవది మిడిల్ ఓవర్స్లో వికెట్ తీసే ప్లాన్ ఉండాలి. మూడవది కెప్టెన్గా ఈశాన్ కిషన్ కొంచెం కామ్గా క్లియర్గా డిసిషన్స్ తీసుకోవాలి. టీంలో సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్లను యూజ్ చేయాలి. ఒక్కరే మ్యాచ్ గెలిపించలేడు. ఇంకో విషయం, డ్రెస్సింగ్ రూమ్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా వెంటనే సెట్ చేయాలి, లేకపోతే అది ఫీల్డ్ మీద కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ నుండి నేర్చుకుంటే బెటర్, ఎందుకంటే టోర్నమెంట్ ఇంకా మొదట్లోనే ఉంది. లేట్ అయితే కంట్రోల్ బయటకు వెళ్ళిపోతుంది. ఫైనల్గా చెప్పాలంటే ఇది కేవలం ఓ మ్యాచ్ ఓటమి కాదు, ఇది ఒక వార్నింగ్. ఇప్పుడే సెట్ అయితే ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వగలరు, లేకపోతే ఈ సీజన్ కూడా లాస్ట్ సీజన్ లాగే అవుతుంది. మీరు చెప్పండి, ఈశాన్ కిషన్ కెప్టెన్సీ కంటిన్యూ చేయాలా లేక చేంజ్ అవసరమా? నితీష్ రెడ్డికి ఏ రోల్ ఇవ్వాలి? ఎస్ఆర్హెచ్ మొదట ఫిక్స్ చేయాల్సిన సమస్య ఏది? నెక్స్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏ మార్పులు చేయాలి? ఎవరు రావాలి?